ట్రంప్ రావాల్సిందే, చర్చల్లో ఆయన కూర్చోవాల్సిందే అంటోంది యుక్రెయిన్. 4 ఏళ్లు దాటిన యుద్ధంతో అన్ని పక్షాలు విసిగి వేసారిపోవడంతో ఇక ఎండ్ ఎలా పడుతుందన్నదే ఇంట్రెస్టింగ్ గా మారింది. అమెరికా అధ్యక్షుడికి కూడా ఇదే విషయంపై భరించలేనంత విసుగు కలుగుతుందట. అందుకే జూన్ లోపు యుద్ధం ఆపకపోతే థర్డ్ వరల్డ్ వార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. యుక్రెయిన్ మాత్రం ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే వారికి ఎండ్ కార్డు పడుతుందని చెప్తోంది. లీడర్ లెవెల్ టాక్స్ కావాల్సిందే, ఆయన రావాల్సిందే. ఓన్లీ ట్రంప్ స్టాప్ ది వార్. ట్రంప్ రంగంలోకి దిగితేనే యుద్ధం ఆగుతుందంటున్న యుక్రెయిన్. ఊపు ఉంది, ఊపేద్దామంటున్న కీవ్. మాస్కోకి రమ్మంటూ జెలెన్స్కీని పిలిచిన పుతిన్. అసలు నమ్మలేమంటూ భయపడుతున్న యుక్రెయిన్. ఇన్ని రకాల ప్రకటనల మధ్య రష్యా యుక్రెయిన్ వార్ ఓ కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. లాస్ట్ వీక్ రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా యుక్రెయిన్ అధ్యక్షుణ్ణి మాస్కోకి ఆహ్వానించారు. అయితే దాన్నంతగా యుక్రెయిన్ పట్టించుకోలేదు. కానీ యుక్రెయిన్ ఫారిన్ మినిస్టర్ చర్చల్లో వేగం చోటు చేసుకుందని, ఇక ఇప్పుడు ట్రంప్ రంగంలోకి దిగితేనే వెంటనే యుద్ధం ఆగిపోతుందన్నారు. లీడర్ లెవెల్ టాక్స్ జరిగితేనే శాంతి ఒప్పందం ఫైనలైజ్ అవుతుందనేది ఆయన అభిప్రాయం. అంతకి ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జూన్లోగా యుద్ధం ఆపేయాలని, లేదంటే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని హెచ్చరించారు. కానీ ఇక్కడ కామెడీ ఏంటంటే 4 నెలల తరువాత యుద్ధం ఆపేయాలని డెడ్ లైన్ ఇవ్వడం దేనికనేది అర్థం కాదు. ఎటూ ఆపే యుద్ధానికి ఈలోపు తమ దగ్గరున్న ఆయుధాలన్నీ తగలబెట్టుకునేందుక ఈ 4 నెలల గడువు అనేది? 4 ఏళ్లు దాటిన ఈ యుద్ధం ఇక ముగింపు దశకి రాగా ట్రంప్ గతేడాదిలో 20 పాయింట్స్ పీస్ ప్లాన్ ప్రతిపాదించారు. అది 2 అడుగులు ముందుకు, మరో 3 అడుగులు వెనక్కి సాగ్గా 2026లో ముగింపు దశకి దగ్గరైంది. అలస్కా, అబుదాబి తరువాత ఇక 3వ రౌండ్ మియామిలో జరగవచ్చని తెలుస్తోంది.